ఇరవై నాలుగో తారీఖు రోజు సాయంత్రం 6 గంటల సమయంలో గడ్డమీది పరశురాముడు 34 సంవత్సరాలు క్యాస్ట్ ముదిరాజు అవంచ గ్రామం నుంచి ఒక దరఖాస్తు వచ్చింది. ఏమనంటే మా చిన్నాయన యాదయ్య అనారోగ్య కారణాల వల్ల చనిపోయిందని చెప్పేసి మా చిన్నమ్మ చెప్పింది, అది వేరే చెప్పింది. అయితే ఈరోజు కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి అన్ని కార్యక్రమాలకు రెడీ చేసి స్నానం చేస్తుంటే మా చిన్నాయన ఉంటుంది 30 ఏళ్ళకి. వాటిని బట్టి మా చిన్నాయనని మరి మా చిన్నమ్మ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి సంపూర్ణ వచ్చిందని మాకు అనుమానం జరుగుతుంది. కాబట్టి విచారణ చేసి చర్య తీసుకోమని చెప్పేసి దరఖాస్తు ఇచ్చాం. దాని మీద మనం కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయించాం. పోస్టుమార్టంలో కూడా మనకు గొంతు బిల్లు చంపేరు, తర్వాత హెడ్ ఇంజరీస్, టెస్టికల్స్ దగ్గర గాయాలు ఇవన్నీ కూడా కనిపించాయి. అది అసహజ మరణంగా డాక్టర్ గారు కూడా ధృవీకరించడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా భార్య అలివేల్ని పిలిచి విచారణ చేస్తే ఈ నేరాన్ని కంప్లైంట్ చేసింది. ఏమనంటే ఇప్పుడు వీళ్ళకు ఒక కూతురు ఉంది, కూతురు పేరు పద్మ. ఒక సుమారు 12 సంవత్సరాల క్రితం ఈ బోయినపల్లి గ్రామానికి చెందిన మిర్జీర్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందినటువంటి ఆంజనేయులు ఇచ్చి వివాహం చేసినాం. మాకు 1 ఎకరన్నర భూమి ఉంది. ఆ భూమి అల్లుడి పేరు మీకు ఏమంటే చేస్తలేడు, అల్లుడు అడుగుతున్నాడు రైతులుగా. అంతేకాకుండా నాకు అల్లుడికి అక్రమ సంబంధం ఉండగట్టి రోజు నన్ను హరాస్మెంట్ చేస్తున్నాను. ఇక మేము ముగ్గురం కలిసి సంపాదన డిసైడ్ చేసుకొని 23వ తారీఖు రోజు మధ్యాహ్న సమయంలో నా భర్త నాతో గొడవ పడితే మా అల్లుడు మా కూతురు ఇద్దరు పిలిపించిన అందరం కలిసి అతన్ని గొంతు పిసికి తర్వాత తలపైన కొట్టి టెస్టికల్స్ కూడా ప్రెస్ చేసి చంపేసినామని చెప్పేసి కంప్లైంట్ చేసినాం. వాళ్ళని ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో అప్లికేషన్ చేసి కస్టడీకి తీసుకున్నాం.